తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులకు అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ వీటీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో ఎవరైతే కొత్త ఆసరా కొత్త చేయూత పెన్షన్ల కోసం గానో, అదేవిధంగా ఎవరైతే ఈ జూలై నెలలో విడుదల చేసేటువంటి జూన్ నెల పెన్షన్ డబ్బుల కోసం గాను ఎదురు చూసేటువంటి ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు అందరికీ కూడా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తనైతే ప్రకటించడం జరిగిందన్నమాట. ఇక మన తెలంగాణలో ఎప్పుడెప్పటి నుంచా అని చాలామంది గత 2.5 సంవత్సరాల నుంచి తెలంగాణలో కొత్త పెన్షన్ డబ్బులను అయితే ఎదురు చూడడం అయితే జరుగుతుందన్నమాట. మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి 44 లక్షల మంది పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే తెలంగాణలో బీడీ కార్మికులు, చేనేత కార్మికులు, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, పెలేరియా, డయాలసిస్, హెచ్ఐవి, ఎయిడ్స్, వికలాంగులు వంటి ఉన్నటువంటి అనేక రకమైన 11 రకాల కేటగిరీలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు అందరికీ కూడా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ జూలై నెలలో ఇవ్వాల్సినటువంటి జూన్ నెల పెన్షన్ డబ్బులను 24వ తారీఖు నుంచి మొదలుకొని ఆగస్టు నెల 10వ తారీఖు లోపటనైతే జూన్ నెల పెన్షన్ డబ్బులను జమ చేయడం అయితే జరుగుతుందన్నమాట. ఇక్కడ ఏదైతే ప్రతి నెలలో ఇచ్చినట్లు విధంగానే ఇక మనకి దాదాపు పంపిణీ అయ్యకముందు పెన్షన్ లబ్ధిదారులు ఏమనుకుంటున్నారంటే మనకి ఈ నెలలో అయినా కొత్త పెన్షన్ డబ్బులను పంపిణీ చేస్తారా లేదంటే పాత పెన్షన్ డబ్బులనే పంపిణీ చేస్తారా అన్న విషయాలు రాష్ట్ర ప్రభుత్వం అయితే అప్డేట్స్ని అయితే రిలీజ్ చేయడం అయితే జరిగిందన్నమాట. ఇక చాలామంది పెన్షన్ లబ్ధిదారులు ఈ నెలలోనైనా కొత్త పెన్షన్ డబ్బులను పంపిణీ చేస్తారా లేదా అని అయితే ఎదురు చూడడం అయితే జరుగుతుందన్నమాట. ఇక ఇప్పుడున్నటువంటి కీలకమైన సమాచారం ప్రకారం తెలంగాణలో కొత్త పెన్షన్ డబ్బులను జమ చేసే అవకాశాలు ఉన్నాయా లేవా, ఈ నెలలో మరి పాత పెన్షన్ డబ్బులను పంపిణీ చేస్తారా అన్న వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. ఇటు మహిళలందరికీ కూడా 18 నుండి 59 సంవత్సరాల లోపు ఉన్నటువంటి పెళ్ళైనటువంటి మహిళలకు కూడా మహాలక్ష్మి పథకం డబ్బులను విడుదల చేస్తామని తొలుత అది హామీ అయితే ఇవ్వడం జరిగింది. ఇప్పటివరకు దానిపైన ఎటువంటి అప్డేట్స్ అనేది లేవు. మరి ఈ 2 పథకాల పైన ఎప్పటి నుంచి అప్డేట్స్ అనేది విడుదల చేయనున్నారు, ఎప్పటి నుంచి 2 కొత్త పథకాలు రిలీజ్ చేయనున్నారు అన్న వివరాలు ఈ వీడియోలో స్పష్టంగా సమాచారాన్ని మనమైతే ఇక్కడ తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాం అన్నమాట. సో వీడియోని చూసేటువంటి ప్రతి ఒక్కరు కూడా మన వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు అన్నమాట. సో వీడియోని చూసేటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని అయితే లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి వీడియోని షేర్ చేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ నోటిఫికేషన్ సింబల్ని ఆన్లో అయితే పెట్టుకోండి. ఇక వివరాల్లోకి వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో పెన్షన్ లబ్ధిదారులకు అందరికీ కూడా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తలు అయితే ప్రకటించడం జరిగిందన్నమాట. ఇక దాదాపు 11 రకాల కేటగిరీలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక శుభవార్తలు ప్రకటించింది. ఈ జూలై నెలలో చివరిగానైతే పాత పెన్షన్ డబ్బులను విడుదల చేసిన తర్వాత ఆగస్టు నెలలో ఏవైతే జూలై నెల పెన్షన్ డబ్బులను జమ చేస్తారో అప్పటి నుంచి తెలంగాణలో పెన్షన్ లబ్ధిదారులకు కొత్త పెన్షన్ డబ్బులను అయితే జమ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భారీ అప్డేట్స్ని అయితే రిలీజ్ చేయడం అయితే జరిగిందన్నమాట. ఇక పెన్షన్ లబ్ధిదారులకు 4,016 రూపాయలు ప్లస్ 6,016 రూపాయల కొత్త పెన్షన్ డబ్బులను పంపిణీ చేసినట్లయితే ఇటు మహిళలకు అందరికీ కూడా 18 నుండి 59 సంవత్సరాల లోపు ఉన్నటువంటి మహిళలందరికీ కూడా 2,500 రూపాయల మహాలక్ష్మి పథకం డబ్బులు ఏడాదికి దాదాపు 30,000 రూపాయలను విడుదల చేసేటువంటి మహాలక్ష్మి పథకం డబ్బులను అయితే జమ చేస్తున్నట్లు ఇక్కడ వివరాలను అయితే వెల్లడించడం జరిగిందన్నమాట. ఇక వీటితో పాటుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు ఈ జూలై నెలలో జూన్ నెల ఆసరా పెన్షన్ డబ్బులు తిరిగి 4,000 రూపాయలు 2,000 రూపాయల పాత పెన్షన్ డబ్బులనే మన పెన్షన్ లబ్ధిదారులకు అయితే జమ చేస్తున్నటువంటి విషయాలు ఇక్కడ మనమైతే చూసుకోవచ్చు. ఇక జమ చేసినటువంటి పెన్షన్ డబ్బులు ఎవరైతే బ్యాంకుల ద్వారా పొందుతున్నారో పెన్షన్లు వారికి మీరు నేరుగా డబ్బులు జమ కావాలంటే మీరు తప్పకుండా కేవైసీ అప్డేట్స్, ఎన్పిసి లింక్ అప్డేట్స్ ప్రతి 3 నెలలకు ఒకసారి చేసుకొని అయితే ఉండాలి. ఇక ఈరోజు ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి. థ్యాంక్ యూ guys.